श्री परमात्मने नमः। अथ द्वादशोऽध्यायः भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। అర్జునుడు ఇట్లు పలికెను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడవైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలము అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండు విధములైన ఉపాసకులలో అత్యుత్తమ యోగ విధులెవరు? శ్రీ భగవాన్ ఉవాచ మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానుడు ఇట్లు పలికెను, పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై నిరంతరము నా భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయము. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. కానీ ఇంద్రియ సముదాయమును చక్కగా వశపరచుకొనిన వారును సకల భూతములకును హితమునే కోరుచుండువారును సర్వప్రాణులను సమభావముతో చూచువారును యోగులు అనబడుదురు. అట్టివారు మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయమైన స్వరూపము గలవాడును కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడును నిరాకారుడును నాశరహితుడును అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మయందే నిరంతరము ఏకీభావ స్థితులై ధ్యానము చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మమునే పొందుదురు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్త చిత్తులైన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి కష్టసాధ్యమే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ మయ్యావేసిత చేతసాం. కానీ మత్పరాయణులైన ఏ భక్తులు కర్మలన్నింటినీ నాయందే అర్పించి నా సగుణ పరమేశ్వర రూపమునే అనన్య భక్తి యోగముతో సంతతము
చింతన చేయుచు భజించుచుందురో, ఓ అర్జున, నాయందే లగ్న మనస్కులైన అట్టి పరమభక్తులను నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరము నుండి ఉద్ధరించెదను. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. నాయందే మనస్సును నిలుపుము, నాయందే బుద్ధిని లగ్నము చేయుము, పిమ్మట నాయందే స్థిరముగా నుందువు. ఇందు ఏమాత్రము సందేహమునకు తావులేదు. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. మనస్సును సుస్థిరముగా నాయందే నిల్పుటకు సమర్థుడవు కానిచో అర్జున, అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసము చేయుటకును అశక్తుడవైనచో మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వారా కూడా నన్నే పొందెదవు. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. మత్ప్రాప్తికై వలయు యోగమును ఆశ్రయించి సాధన చేయుటకును నీవు అశక్తుడవైనచో మనోబుద్ధీంద్రియాదులను వశమునందు ఉంచుకొని సకల కర్మఫలములను త్యజింపుము. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం. తత్వము నెరుంగకయే చేయు అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేష్టము. కేవలము పరోక్ష జ్ఞానము కంటెను, అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటెను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. ధ్యానము కంటెను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడును, పైగా సర్వప్రాణులయందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును, మమతాహంకారములు లేనివాడును, సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సమభావము కలిగియుండువాడును, క్షమాగుణము కలవాడును, సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడయుండు యోగియు, శరీరేంద్రియ మనస్సులను వశమునందుంచుకొనినవాడును, నాయందు దృఢమైన నిశ్చయము గలవాడును అయి నాయందే మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియుడు. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. లోకమున
ఎవరికిని ఉద్వేగము కలిగింపనివాడును, ఎవరి వలనను తాను ఉద్వేజితుడు కానివాడును, హర్షము, ఈర్ష్య, భయము, ఉద్వేగము మున్నగు వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః సమే ప్రియః. ఏమాత్రము కాంక్ష లేనివాడును, శరీరేంద్రియ మనస్సులయందు శుచి అయ్యున్నవాడును, దక్షుడును, పక్షపాతరహితుడును, ఎట్టి దుఃఖములకును చెలింపనివాడును, సమస్త కర్మలయందును కర్తృత్వాభిమానములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగీ భక్తిమాన్యః సమే ప్రియః. ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడును, దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికిని శోకింపనివాడును, దేనిని ఆశింపనివాడును, శుభాశుభ కర్మలను త్యజించినవాడును అయిన భక్తుడు నాకు ప్రియుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్య నిందాస్తుతిర్మౌనీ సంతుష్టోయేన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రువుల ఎడను మిత్రుల ఎడను సమభావముతో మెలగువాడును, మానావమానములు, శీతోష్ణములు, సుఖ దుఃఖములు మొదలగు ద్వంద్వములను సమానముగా స్వీకరించువాడును, ఆసక్తిరహితుడును, నిందాస్తుతులకు చెలింపనివాడును, మననశీలుడును, శరీర నిర్వహణకై లభించిన దానితోడనే తృప్తిపడువాడును, నివాసస్థానములయందు మమతాసక్తులు లేనివాడును, స్థిత ప్రజ్ఞుడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. ఏ తు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమా భక్తాస్తేతీవ మే ప్రియాః. ఉपर्యుక్త ధర్మ్యామృతమును సేవించుచు నిష్కామ భక్తి శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకత్యంత ప్రియులు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ 12ోऽధ్యాయః.